రాఘవపురం అనే గ్రామంలో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉండేవారు. వారికి 3 కొడుకులు 3 కోడళ్ళు. ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉండేది. పేదరికం ఆ ఇల్లంతా కమ్ముకొని ఉంది. పూట గడవడమే గగనంగా మారిన పరిస్థితి. కొడుకులు కూలీ పనులకు వెళ్తేనే పొయ్యి వెలిగేది. ఒకరోజు రాత్రి భోజనం లేక అందరూ నీళ్లు తాగి పడుకునే పరిస్థితి వచ్చింది. ఆకలి బాధతో నిద్ర పట్టక అందరూ వరండాలో కూర్చుని ఉన్నారు. యావండి, చూశారా మన పరిస్థితి? కోడళ్ళ 3 పస్తులున్నారు. కొడుకులు అలసిపోయొచ్చినా పెట్టడానికి పిడికిడి మేతుకుళ్ళు. ఈ దరిద్రం మనల్ని ఎప్పుడు వదులుతుందో ఏంటో. ఏం చేయమంటావు శారదా? నా వయసు అయిపోయింది. కష్టపడలేకపోతున్నాను. కొడుకులు రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా వచ్చేది మూలకి సరిపోవటంలా. ఆ దేవుడే మనల్ని కరుణించాలి. నాన్నా, ఇలా ఎంతకాలం అని బ్రతుకుతాం? ఊళ్ళో అందరూ ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారు, లేదంటే వ్యవసాయం చేస్తున్నారు. మనం మాత్రం ఇంకా కూలీలుగానే మిగిలిపోయాం. అవునన్నయ్య, ఈరోజు నాకు పని దొరకలేదు. రేపు దొరుకుతుందో లేదో తెలీదు. కోడలు 3 ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకు? ఏదైనా దారి వెతకాలి కదా. దారి వెతకడం ఏంటన్నయ్యా? పెట్టుబడి పెట్టడానికి చేతిలో చిలిగవ్వలేదు. అప్పు పుట్టే దారి లేదు. ఇంకేం చేస్తాం? మావయ్య, నాదొక సలహా. మన ఇంటి వెనుకున్న ఖాళీ స్థలం అలాగే బీడి భూమిలా పడిపోయింది కదా, అందులో మనం కూరగాయలు పండిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు చలికాలం వస్తుంది. క్యాలీఫ్లవర్ పంట వేస్తే మంచి లాభం వస్తుందని నేను విన్నాను. ఓహో, అక్క సలహా బాగానే ఉంది. కానీ ఆ భూమిని బాగు చేసేదెవరు, పెట్టుబడి ఎవరు పెడతారు? అయినా అందరం కలిసి చేస్తే లాభం వచ్చాక ఎవరికి ఎంత అని పంచుకుంటాం. నాకు మాత్రం నా వాట ఖచ్చితంగా కావాలి. అవును, నేను కూడా కష్టపడతాను. కానీ రేపు పొద్దున్న లాభం వచ్చాక అక్క పెద్దదని ఎక్కువ తీసుకుంటే నేను ఒప్పుకోను. నా కష్టానికి తగ్గ ఫలితం నాకే కావాలి. ఏంటమ్మా ఇది? ఇంకా పంట ఏనే లేదు, అప్పుడే వాటాలు గొడవేంటి? అందరూ కలిసి చేసుకుంటే మన ఇంటికి మంచిది కదా. అత్తయ్య, వీళ్ళ మాటలు వింటుంటే కలిసి చేసేలా లేరు. ఎవరికి వారే అన్నట్టున్నారు. సరే, ఆ భూమిని 3 భాగాలుగా పంచుకుందాం. ఎవరి మడిలో వాళ్ళు క్యాలీఫ్లవర్ పండించుకుందాం. ఎవరికి నచ్చిన పంట వాళ్ళు అమ్ముకుందాము. అప్పుడు ఎవరికి అన్యాయం జరగదు కదా. అమ్మా అనామిక, కుటుంబం అన్నాక కలిసుంటేనే బలమమ్మా. ఇట్ట విడివిడిగా అంటే. మావయ్య, కలిసుంటే కలదు సుఖం అనేది పాత సామెత. కలిసుంటే కలహాలే ఎక్కువ. అక్క చెప్పినట్లే చేద్దాం. నా వాటా భూమి నాకు చూపించండి. నా సత్తా ఏంటో చూపిస్తాను. నేను కూడా తక్కువ తినలేదు. నా మడిలో బంగారు లాంటి క్యాలీఫ్లవర్ పంటని పండించి చూపిస్తాను. అక్కల కంటే నేనే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను. చూడండి. సరే, మీ ఇష్టం. మీ పంట నెగ్గించుకోవడానికి వ్యవసాయం చేస్తామంటే చెయ్యండి, కానీ గొడవలు మాత్రం పడకండి. అలా 3 పేద కోడళ్ళు తమ ఇంటి వెనుక ఉన్న భూమిని 3 భాగాలుగా పంచుకున్నారు. అనామిక, అవని, అంజలి ఎవరికి వారు పోటాపోటీగా పని మొదలుపెట్టారు. అనామిక తన పుస్తలు తాకట్టు పెట్టి విత్తనాలు తెచ్చింది. అవని తన పుట్టింటి నుంచి అప్పు తెచ్చింది. అంజలి తన దగ్గర దాచుకున్న చిల్లర పైసలు బయటికి తీసింది. కొన్ని రోజుల తర్వాత పొలంలో అవని తన మడిలో పనిచేస్తూ పక్కనే ఉన్న అనామికతో, ఏంటక్క, నీ మొక్కలు ఇంకా చిన్నగానే ఉన్నాయి. నా వైపు చూడు, అప్పుడే ఎంత ఏపుగా పెరిగాయో. నేను వేసిన ఎరువు స్పెషల్ మరి. అవని, మొక్కలు ఎత్తు పెరగడం కాదు, వాటిలో బలం ముఖ్యం. తొందరపడితే పంట చేతికి రాదు. నిదానమే ప్రధానం. నా మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి, నాకు చాలు. అంజలి తన మడిలో నుంచి అరుస్తూ, మీరిద్దరూ ఏమన్నా అనుకోండి, నా క్యాలీఫ్లవర్లు మాత్రం మార్కెట్లో రికార్డులు సృష్టిస్తాయి. నిన్ననే ఒక ఆయన్ని అడిగాను, క్యాలీఫ్లవర్కి మంచి రేటు ఉందంట. ఆ డబ్బులతో నేను కొత్త చీరలు కొనుక్కుంటాను. ఆశకి హద్దుండాలంజలి, ముందు పువ్వులు రాని. అయినా నీ మళ్ళీ గడ్డి ఎక్కువగా ఉంది, అది పీకకుండా కబుర్లు చెప్తున్నావేంటి? నా గడ్డి సంగతి నాది, నువ్వు నీ పని చూసుకో. అయినా నీకు కుళ్ళు ఎక్కువ. నేను ఎక్కువ సంపాదిస్తున్నానని భయము. ఆ సమయంలో ప్రసాద్, శారద దూరం నుంచి చూస్తూ, యావండి, చూసారా? పని చేయడాలు మానేసి దిప్పి పొడుచుకోవడం ఎక్కువైంది వాళ్ళకి. ఎట్టాగైతే పంట పండుద్దంటారా? పండుతుందిలే శారద, ఆ మాత్రం పోటీ ఉంటేనేగా కసిగా పనిచేస్తారు. ఎవరు గెలుస్తారో చూద్దాం. అలా రోజులు గడిచాయి. 3 కోడళ్ళు ఎండనక వాననక కష్టపడ్డారు. ఒకరిని మించి ఒకరు కష్టపడ్డంతో పంట అద్భుతంగా వచ్చింది. 3 మడుల్లోనూ తెల్లటి క్యాలీఫ్లవర్లు వికసించి ఆకుపచ్చని తోటలో వెండి పువ్వుల్లా మెరుస్తున్నాయి. కోత కోసే సమయం వచ్చింది. అందరూ తోటలోకి వచ్చారు. అనామిక, పంట చాలా బాగా వచ్చింది,
ఈసారి మన కష్టాలు తీరినట్టే. అవని, నీ పంట చూసి నేను ఆశ్చర్యపోతున్నాను. నిజంగా నువ్వు గ్రేట్. అవునంజలి, నువ్వింత బాగా పండిస్తావని నేను అనుకోలేదు. అవునండి, రేపు ఉదయం సంతుంది. నేను తెల్లవారుజామునే వెళ్ళి మంచి చోట కూర్చుని అమ్ముకుంటాను. నా కాలీఫ్లవర్స్ అన్ని పెద్దవి, నాణ్యమైనవి. నాకు ఖచ్చితంగా మంచి రేటు వస్తుంది. ఒక్కంటే ముందు నేనే వెళ్ళాలి. మార్కెట్లో అందరికంటే ముందు నేనే అమ్ముకోవాలి. నా పంటకి ఎక్కువ రేటు కావాలి అని అవని తన మనసులో అనుకుంటుంది. ఇక అంజలి తన భర్తతో, ఏవండి, మన రాత్రికి రాత్రే కోసేద్దాం. అందరికంటే ముందు మనమే సంతలో ఉండాలి. ఆ ఇద్దరికంటే నేనే ఎక్కువ డబ్బులు ఇంటికి తేవాలి. మరుసటి రోజు ఉదయం రామాపురం సంతలో జనం కిటకిటలాడుతున్నారు. అనామిక, అవని, అంజలి ముగ్గురు తమ తమ క్యాలీఫ్లవర్ల బుట్టలతో మార్కెట్కొచ్చారు. దురదృష్టవశాత్తు ముగ్గురు పక్కపక్కనే కూర్చోవాల్సొచ్చింది. రండి బాబు రండి, తాజా తాజా క్యాలీఫ్లవర్స్. ఒక పువ్వు 30 రూపాయలు మాత్రమే. తోటలో నుంచి ఇప్పుడే కోసుకొచ్చాం. ఆ మాట విన్న అవని అనామిక వైపు కోపంగా చూసి ఇంకా గట్టిగా, ఇటు రెండమ్మల్లారా, ఇక్కడ చూడండి. అంతకంటే పెద్ద పెద్ద పువ్వులు. ఒక్క పువ్వు 25 రూపాయలు మాత్రమే. కేవలం 25 రూపాయలే. అవని మాట విని కంగారు పడిపోతూ అంజలి, అయ్యో, తను తగ్గించేసింది. ఇక్కడ చూడండి బాబు, 25 రూపాయలు కాదు, 20 రూపాయలకే పువ్విచ్చేస్తున్నా. సూపర్ క్యాలీఫ్లవర్స్, పురుగు లేదు, మచ్చ లేదు, 20 రూపాయలే. అంజలి, ఏం చేస్తున్నావు? 20 రూపాయలకి అమ్మితే మనకి పెట్టుబడి కూడా రాదు. ధర తగ్గించొద్దు. నీకెందుకక్క, నా ఇష్టం, నా పువ్వులు, నా సరుకు నేను అమ్ముకుంటున్నాను. నువ్వు నీ రేటు చెప్పుకో. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి, అమ్మా, పక్కన 20 రూపాయలకి ఇస్తుంటే నువ్వు 30 చెప్తున్నావు. నువ్వు కూడా 20కి ఇస్తే కొంటాం. సరే, నేను 18 రూపాయలకే ఇస్తాను. నా దగ్గరే కొనండి. 18? అక్క, నువ్వు కూడానా? సరే, నేనైతే 15 రూపాయలకే ఇస్తాను. రండి బాబు రండి, 15 రూపాయలకే పెద్ద కాలీఫ్లవర్. ఇక్కడ 12 రూపాయలు మాత్రమే. కేవలం 12 రూపాయలకే పువ్వు. ఎవరు ఇవ్వలేరు మీకింత తక్కువకైతే. అలా ముగ్గురు కోడళ్ళు ఒకరిని చూసి ఒకరు ధరలు తగ్గించుకుంటూ పోయారు. జనమంతా ఎగబడి కొంటున్నారు. కానీ వీళ్ళకి లాభం మాత్రం రావటం లేదు. ఆ విషయం ఆవేశంలో వాళ్ళెవరికీ అర్థం కావటంలా. పక్కనే ఉన్న ఇతర వ్యాపారులు వీళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. పక్కనే ఉన్న ఒక వ్యాపారి వాళ్ళని చూసి నవ్వుతూ, చూసారా, ఒకే ఇంట్లో వాళ్ళు ఎట్టా పోటీ పడుతున్నారు. మనకే మంచిది. వాళ్ళ దగ్గర రేటు తక్కువని జనం అంతా అక్కడే కొంటారు. కానీ వాళ్ళకి మిగిలేది ఏమీ ఉండదు. 10 రూపాయలు, 10 రూపాయలకే పువ్వు ఇచ్చేస్తున్నాను. 8 రూపాయలు, 8 రూపాయలకే కాలీఫ్లవర్ పువ్వు. 5 రూపాయలు, 5 రూపాయలకే కాలీఫ్లవర్ పువ్వులు. తీసుకెళ్ళండి బాబూ. అలా సాయంత్రం అయ్యేసరికి ముగ్గురి బుట్టలు ఖాళీ అయ్యాయి. జనం సంతోషంగా తక్కువ ధరకే కూరగాయలు పట్టుకెళ్లారు. ముగ్గురు కోడలు అలసిపోయి చేతిలో ఉన్న డబ్బులు లెక్క పెట్టుకున్నారు. ఏంటిది, ఇంత కష్టపడితే వచ్చింది 100 రూపాయలేనా? కనీసం విత్తనాల ఖర్చు కూడా రాలేదే. నా దగ్గర కూడా అలాగే ఉందక్క. రవాణా ఖర్చులకే సగం పోయింది. ఇంత మంచి పంట పండించి 5 రూపాయలకి, 8 రూపాయలకి అమ్మేశాను. నా పరిస్థితి ఇంకా దారుణం. 5 రూపాయలకి అమ్మితే ఏ మిగులుతుంది? అందరూ నన్ను మోసం చేసినట్లుంది. పోటీ పడి మన గొయ్యి మనమే తవ్వుకున్నాము. అలా ముగ్గురు దిగాలు పడి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో శారదా, ప్రసాదు కొడుకులు ఆశగా వీళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. కోడళ్ల ముఖాలు చూసి వాళ్ళకి అర్థమైంది. యావైందమ్మా, అంత దిగులుగా వచ్చారో? పంట అంత అమ్ముడు పోయిందిగా, డబ్బులు బాగానే వచ్చుంటాయిగా. అత్తయ్య, మేము మోసపోయాం. కాదు, మమ్మల్ని మేమే మోసం చేసుకున్నాం. ఏం జరిగిందమ్మా, స్పష్టంగా చెప్పండి. మావయ్య, మేము ఒకరిని మించి ఒకరు అమ్మాలని పోటీపడి ధర తగ్గించేశాము. చివరికి 5 రూపాయలు కూడా పువ్వు అమ్మేశాం. ఇప్పుడు లెక్కలు చూసుకుంటే చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలేదు. మా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. అవును మావయ్య, పక్కనున్న వాళ్ళు 30 రూపాయలకి, 40 రూపాయలకి అమ్ముతుంటే మేం మాత్రం మూర్ఖంగా పోటీలు పెట్టుకుని నష్టపోయాము. మా అహంకారమే మాకు శత్రువు అయిపోయింది. నేను ముందే చెప్పాను గొడవలు పడకండి అని. ఇప్పుడు చూసారా ఏమైందో? ఎప్పటికైనా అర్థమైందా? విడిపోతే బలహీన పడతాం, కలిసుంటే బలపడిపోతామని. మీరు ముగ్గురు ఒకే రేటు నిర్ణయించుకోనుంటే ఈరోజు మన ఇంట్లో పండగ ఉండేది. జనం మీ అనైక్యతను చూసి వాడుకున్నారు. లాభం వాళ్ళదే, నష్టం మాడదే. నిజమే అత్తయ్య, మేము తప్పు చేశాం. అవని, అంజలి, నన్ను క్షమించండి. నేను పెద్దదాన్ని అయి కూడా పోటీకి దిగాను.
మిమ్మల్ని వాదించాల్సింది పోయి నేనే మీతో గొడవ పెట్టుకున్నాను. లేదక్కా, తప్పు నాదే. నేను మొదట పోటీకి దిగాను, నిన్ను తక్కువ చేయాలని చూశాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నిన్ను తక్కువ చేస్తే నేను గెలవను, మన కుటుంబం ఓడిపోతుంది అని. ఆ అక్క, నాకు బుద్ధొచ్చింది. మనందరము ఒకే కుటుంబం, మనలో మనకి పోటీ ఎందుకు? ఇకపై మనంతా కలిసే ఉందాం. సర్లేమ్మా, జరిగిందేదో జరిగింది. ఇంక పొలంలో సగం పంట మిగిలే ఉందిగా. రేపు మళ్ళీ సంతుంది. ఈసారైనా బుద్ధిగా నడుచుకోండి. ఖచ్చితంగా మావయ్య. ఈసారి మీ ముగ్గురం వేర్వేరు కాదు, ఒకటే జట్టు. రేపు చూడండి ఏం జరుగుతుందో. ఇక ఆ రాత్రి ముగ్గురు కోడళ్ళు కలిసి మాట్లాడుకున్నారు. ఒక ప్రణాళిక వేసుకున్నారు. మరుసటి రోజు ఉదయం మిగిలిన పంట కోసి మళ్లీ సంతకు వెళ్లారు. ఈసారి ముగ్గురు పక్కపక్కనే కూర్చున్నారు. కానీ పోటీ పడలేదు. రండి బాబు రండి, నాణ్యమైన కాలీఫ్లవర్ పువ్వులు. పువ్వు 40 రూపాయలు మాత్రమే. అవును, ఇక్కడ 40 రూపాయలే. ఎక్కడ కొన్నా ఇదే రేటు. నా దగ్గర కొన్న 40 రూపాయలే, మా అక్క దగ్గర కొన్న 40 రూపాయలు మాత్రమే. మా సరుకు గ్యారెంటీ, తగ్గించేది లేదు. 40 రూపాయలు ఫిక్స్. అప్పుడే ఒక కస్టమర్ అంజలి దగ్గరికి వచ్చి, అమ్మా, నిన్న 5 రూపాయలకి ఇచ్చావు కదా, ఇప్పుడు ఏంటి ఏకంగా 40 రూపాయలు అంటున్నావు? పోనీ 20 రూపాయల కన్నా ఇవ్వు. అయ్యా, నిన్నటి రోజు వేరు, ఈ రోజు వేరు. నిన్నైతే మాకు బుద్ధి లేదు, ఈ రోజు వచ్చింది. మా కష్టానికి తగ్గ ఫలితం మాకు కావాలి. 40కి 1 రూపాయి కూడా తగ్గదు. మీకు కావాలంటే తీసుకోండి, లేకపోతే లేదు. కస్టమర్ పక్కనే ఉన్న అవని దగ్గరికి వెళ్లి, పోనీ నువ్వు తల్లి 30 రూపాయలకి. లేదండి, మీ ముగ్గురు ఒకటే. ఎవరు ఎంత అడిగినా 40 రూపాయలే. మా పంట నాణ్యత అలాంటిది. మార్కెట్లో ఎక్కడా ఇంత మంచి కాలీఫ్లవర్ దొరకదు. అది విన్నాక కస్టమర్లు వేరే దారి లేక ఆ కాలీఫ్లవర్ నాణ్యత చూసి వారు అడిగిన ధరకే కొనటం మొదలుపెట్టారు. ముగ్గురు కోడళ్లు ఒకరికొకరు సాయం చేసుకుంటూ కస్టమర్లను పిలుస్తూ ఉత్సాహంగా అమ్మారు. సాయంత్రానికి బుట్టలన్నీ ఖాళీ అయ్యాయి. ఈసారి వారి సంచులు నిండా డబ్బులొచ్చాయి. అవని, అంజలి, చూడండి ఈరోజు ఎంత లాభం వచ్చిందో. నిన్నటి కంటే 10 ఎక్కువ. అవునక్క, ఇది కదా అసలైన విజయం అంటే. మనం గట్టిగా నిలబడ్డం కాబట్టే మనకి ఈ ధర వచ్చింది. మనకు కలిసుంటే మనల్ని ఎవరూ మోసం చేయలేరని అర్థమైందక్క. ఈ డబ్బులతో మన అప్పులన్నీ తీరిపోతాయి. అలా ముగ్గురు కోడళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్లారు. వారి ముఖాల్లో నవ్వు చూసి శారదా ప్రసాదులకు విషయం అర్థమైంది. అనామిక, ఈరోజు పరిస్థితి ఏంటి? మళ్ళీ గొడవ పడ్డారా? లేదండి, ఈరోజు మేము గొడవ పడలేదు, గెలిచాం. ఇదిగోండి డబ్బులు. ఈరోజు మేము ముగ్గురం కలిసి 5,000 రూపాయలు సంపాదించాం. 5,000? నిజంగానా తల్లి? అవునత్తయ్య, మేము ఒకే మాట మీద నిలబడ్డాం. జనం కూడా మా ఐక్యత చూసి బేరం ఆడలేకపోయారు. మావయ్య, ఈ డబ్బులు తీసుకోండి. ఇకపై మన ఇంట్లో పేదరికం ఉండకూడదు. మీ ముగ్గురం కలిస్తే ఈ కాలీఫ్లవర్ పంటే కాదు, బంగారం పంటైనా పండించేస్తాం. మీ ఐకమత్యమే ఈ ఇంటికి నిజమైన ఆస్తమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ముగ్గురు కోడల్లో కలిసుంటే మన ఇల్లు నాందనవనం అవుద్ది. ఈ రోజు నా కడుపు నిండిపోయింది. అత్తయ్య, ఈరోజు మనం పండుగ చేసుకోవాలి. నేను మన తోటలో నుంచి మంచి కాలీఫ్లవర్లు ఉంచాను. ఈరోజు అందరం కలిసి వండుకుని తిందాం. నేను వంట చేస్తాను, నేను సహాయం చేస్తాను. మన ముగ్గురం కలిసి వండుకుందాం. ఇక ఆ రాత్రి ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. ముగ్గురు కోడళ్ళు కలిసి వంట చేశారు. అందరూ కడుపు నిండా తిన్నారు. వారి ఐకమత్యం ఆ కుటుంబంలోని పేదరికాన్ని పారద్రోలింది. అప్పట్నుంచి వారు వ్యవసాయాన్ని ఇంకా విస్తరించారు. కలిసికట్టుగా పనిచేస్తూ ఊళ్ళో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఒకప్పుడు పోటీపడి నష్టపోయిన వారే ఇప్పుడు కలిసి పనిచేసి లాభాల బాట పట్టారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. కనకపురం అనే ఊళ్ళో శారదా ప్రసాద్ దంపతులు తమ ముగ్గురు కొడుకులు కోడళ్లతో కలిసి నివసిస్తున్నారు. పెద్ద కొడుకు రమేష్, కోడలు అనామిక చాలా సామాన్యమైన జీవితం గడుపుతూ ఉంటారు. వాళ్ల దగ్గర పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. కాని మిగిలిన ఇద్దరు కొడుకులు సురేష్, అరుణ్లు మాత్రం వ్యాపారాల్లో బాగా సంపాదించి తమ భార్యలు అవని, అంజలిలతో చాలా విలాసంగా బ్రతుకుతూ ఉంటారు. అవని, అంజలి ఇద్దరూ డబ్బుంది అన్న అహంకారంతో అనామికని ఎప్పుడూ చిన్నచూపు చూస్తూ ఉండేవారు. ఒకరోజు ఉదయం హాల్లో అందరూ కూర్చొని ఉంటారు. అవని చేతికి ఉన్న కొత్త బంగారు గాజులు చూసుకుంటూ ఉంటుంది. ఏవండి, చూసారా ఈ గాజులు? మొన్నే దుబాయ్ నుంచి ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను. వీటి డిజైన్ మన ఊర్లో ఎక్కడా దొరకదు తెలుసా?
ఆ, చాలా బాగున్నాయి అవని. నీకేం తక్కువ చేశాను గనక నీకు నచ్చింది కొనుక్కో. అక్క, ఆ గాజులు బాగున్నాయి కానీ నా మెడలో ఉన్న ఈ ప్లాటినం చైన్ చూడు. దీని ముందు బంగారం కూడా చిన్నబోతుంది. లక్షల పోసు కొన్నాను. అంజలి, నువ్వు ఆ చైన్ కొన్నప్పటి నుంచి అద్దం ముందే ఉంటున్నావు కదా. మరుండనా ఏంటి? ఇంత ఖరీదైన నగలేసుకున్నప్పుడు నలుగురు చూడాలి కదా. అలా అవని, అంజలి తమ నగలు బట్టల గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటే అనామిక వంటింట్లో అందరికీ కాఫీలు కలుపుతూ ఉంటుంది. అనామిక కాఫీలు తీసుకుని హాల్లోకొస్తుంది. అత్తయ్యా, మామయ్య, ఇదిగోండి కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా అనామేక. పొద్దున్నే లేచి అందరికీ అన్నీ నువ్వే చూసుకుంటున్నావు. పర్వాలేదులే అత్తయ్య, ఇది నా బాధ్యత కదా. బాధ్యతని కాదులే అత్తయ్య, పాపం పెద్దక్కకి వేరే పనే ఉంది. మాలాగా క్లబ్బులు, పార్టీలు, షాపింగ్లు ఉండవు కదా. ఇంట్లో పనులు చేసుకోవడమే కదా తన లోకం. నిజమే అక్క. అయినా ఇలాంటి పనులు చేయడానికి మన ఇంట్లో పనివాళ్ళు ఉన్నారు కదా. కానీ పెద్దక్కకి పనివాళ్లతో పోటీ పడ్డం అలవాటు కదా. అవని, అంజలి, మీరు మాట్లాడేది కొంచెం పద్ధతిగా ఉంటే మంచిది. అనామిక ఈ ఇంటికి పెద్ద కోడలు, అంతేకాని ఈ ఇంటికి పని మనిషి కాదు. ఓహ్, బావగారు కోప్పడకండి. మేమేదో సరదాగా అన్నాం. అయినా నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది కదా. చాలా మాపండి ఇంకా. పొద్దున్నే మొదలుపెట్టారా మీ గొప్పలు? రేపు మాఘశుద్ధ పంచమి అంటే వసంత పంచమి, సరస్వతీదేవికి పుట్టినరోజు. మన ఇంట్లో చాలా వైభవంగా పూజలు జరగాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లు చూడండి. వసంత పంచమ? వావ్ మావయ్య, ఈసారి పూజ మామూలుగా ఉండకూడదు. ఊరంతా ఆశ్చర్యపోయేలాగా గ్రాండ్గా చేద్దాం. అవును మావయ్య, డెకరేషన్ అంతా నేను చూసుకుంటాను. సిటీ నుండి ఈవెంట్ మేనేజర్స్ని పిలిపిస్తాను. పూజకి అమ్మవారి విగ్రహం బంగారు పూతతో చేయిద్దాం. అమ్మో, అంత ఆడంబరం ఎందుకమ్మా? వసంత పంచమి అంటే చదువుల తల్లిని ఆరాధించడం, భక్తి ముఖ్యంగాని ఆడంబరాలు కాదు. అత్తయ్య, మీకు తెలీదులేండి, ఈ రోజుల్లో భక్తి కూడా స్టేటస్ సింబలే. మన స్థాయికి తగ్గట్టు పూజ చేయకపోతే నలుగురు నవ్వుతారు. అత్తయ్య చెప్పింది నిజమే కదా అవని. సరస్వతీదేవికి కావలసింది జ్ఞానం, వినయం. మనం ఎంత ఖర్చు పెట్టామన్నది ముఖ్యం కాదు, ఎంత నిష్ఠగా పూజించామన్నదే ముఖ్యం. ఓహో, పేదవాళ్ళ ఫిలాసఫీలు మొదలయ్యాయా? నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి నిష్ఠ, భక్తి అని కబుర్లు చెప్తావు. మా దగ్గర డబ్బుంది కదా, మేము వైభవంగానే చేసుకుంటాం. డబ్బు లేకపోవడం వల్ల భక్తి తక్కువ అవదంజలి. సరే అయితే ఓ పని చేద్దాం. ఈ వసంత పంచమికి మన ముగ్గురం కలిసి విడివిడిగా పూజలు చేసుకుందాం. ఎవరి పూజ ఎంత గొప్పగా ఉంటుందో, ఎవరికి అమ్మవారు అనుగ్రహం దొరుకుతుందో చూద్దాము. సూపర్ ఐడియా అక్క. ఇదొక ఛాలెంజ్లా తీసుకుందాం. పెద్దక్క, నువ్వు రెడీనా? లేక భయపడి పారిపోతావా? ఏంటి మీరు మాట్లాడేది? ఆఖరికి పూజలో కూడా పోటీనా? ఏవండి, పర్వాలేదు, వాళ్ళు కోరుకున్నట్టే కానివ్వండి. అత్తయ్య, మావయ్య, మీ అనుమతి ఉంటే నేను కూడా నా స్తోమత కొద్దీ పూజ చేసుకుంటాను. సరేనమ్మా, మీ ఇష్టం. ఎట్టాగో కలిసి చేసే ఉద్దేశం మీకు లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోండి, కానీ గొడవలు మాత్రం చేయబాకండమ్మా. అలా వసంత పంచమి పూజకి ఇంట్లో పోటీ మొదలవుతుంది. అవని, అంజలి తమ డబ్బు బలంతో గొప్పగా ఏర్పాట్లు చేయటం మొదలు పెడతారు. అనామిక మాత్రం తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో, తన తెలివితేటలతో ఏర్పాట్లు చేసుకుంటుంది. అలా ఉండగా మరుసటి రోజు షాపింగ్ హడావుడిలో అవని, అంజలి కారులో బజారుకు వెళ్లి ఖరీదైన సామాన్లు కొంటూ ఉంటారు. అంజలి, మనం ఈసారి 5 లక్షల విగ్రహం ఆర్డర్ ఇచ్చాం. దానికి అలంకరణ కూడా డైమండ్ నెక్లెస్లతో చేయించాలి. అవునక్క, అలాగే పూజకు వాడే పూలన్నీ విదేశాల నుంచి రావాలి. ఆర్కిడ్స్, లిల్లీలు ఉండాలి. లోకల్ పూలు అసలు వాడొద్దు. మరి ప్రసాదం సంగతి? ప్రసాదం కోసం సిటీలో ఉన్న 5 స్టార్ హోటల్ నుంచి స్వీట్స్ ఆర్డర్ ఇద్దాం. నెయ్యితో చేసినవి కాదు, కాజు, పిస్తాతో చేసినవి. రిచ్గా ఉండాలి స్వీట్స్. సూపర్. ఇక అనామిక సంగతి చూడు. పాపం ఆ పూరి గుడిసె లాంటి గదిలో ఏం చేసుకుంటుందో. పసుపు ముద్ద చేసి అదే దేవుడు అనుకుంటుందేమో. అలా ఉండగా మరోవైపు అనామిక బజారుకి నడుచుకుంటూ వెళ్తుంది. తన చేతిలో ఒక చిన్న సంచి ఉంటుంది. అవ్వా, నాకు కొంచెం బంతిపూలు, మామిడాకులు ఇస్తావా? ఏంటమ్మా, పండగ కదా,
ఎక్కువ తీసుకెళ్ళొచ్చుగా. నా దగ్గరున్న డబ్బులకి ఇవే వస్తాయవ్వా. అయినా భక్తితో ఒక పువ్వు పెట్టినా అమ్మవారు సంతోషిస్తుంది. నీ మాటలు చల్లగా ఉన్నాయి తల్లి. ఇదిగో ఈ తామర పువ్వు తీసుకో, నా తరపున ఉచితం. చదువుల తల్లికి తామర పువ్వు అంటే ఇష్టం కదూ. చాలా థ్యాంక్స్ అవ్వా. ఆ తరువాత అనామిక అక్కడి నుంచి తనకు తెలిసిన పుస్తకాల షాప్కి వెళ్తుంది. ఆ షాపు యజమానితో, అన్నయ్య, కొన్ని పలకలు, బలపాలు, చిన్నపిల్లల కథల పుస్తకాలు కావాలి. పిల్లలు లేరు కదమ్మా, ఎవరికోసమివి? వసంత పంచమి అంటే అక్షరాభ్యాసం, జ్ఞానం కదా అన్నయ్య. అమ్మవారికి పుస్తకాలే అలంకరణ. ఇవి పూజలో పెట్టి తర్వాత పేద పిల్లలకి పంచుతాను. మంచి ఆలోచనమ్మా. అలా అనామిక తనకు కావాల్సిన సామాగ్రి తీసుకుని ఇంటికొస్తుంది. ఇంట్లో అవని, అంజలి అప్పటికే డెకరేషన్ పనివాళ్లతో హడావిడి చేస్తున్నారు. అవని అనామిక చేతిలో సంచి చూసి, ఏంటి పెద్దక్క, బజార్కెళ్ళొచ్చావా? ఏంటా సంచిలో ఆకులు అలంలేనా? అయ్యో అక్క, నువ్వు మరీను. తన బడ్జెట్ అంతే కదా, పాపం, మనం డిస్టర్బ్ చెయ్యొద్దులే. అనామిక, వాళ్ళ మాటలు పట్టించుకోకు. నీకేం కావాలన్నా చెప్పు, నేను అప్పు చేసేనా తెస్తాను. వద్దండి, అప్పు చేసి పూజ ఆడంబరం అవుతుంది, అంతేకాని ఆరాధన అవ్వదు. నా దగ్గరున్నదే నాకు 10,000. మీరు చూడండి, రేపు మన పూజే అమ్మవారికి నచ్చుతుంది. అలా ఉండగా వసంత పంచమి పండుగ రోజు ఉదయాన్నే ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. అవని, అంజలి తమ హాల్లో భారీ సెట్టింగ్ వేయించారు. బంగారు రంగు మండపం, ఖరీదైన పట్టు వస్త్రాలు, విదేశీ పూలతో అలంకరణ చేశారు. మధ్యలో ఒక ఖరీదైన రాతి విగ్రహం పెట్టారు. దానికి వజ్రాల హారాలు వేశారు. అవని పట్టుచీర కట్టుకుని, అంజలి, చూసావా మన డెకరేషన్? ఇంద్రభవనంలా ఉంది కదూ. అవునక్క, మన స్థాయికి తగ్గట్టుంది. ఇక పూజారి గారు రావడమే ఆలస్యం. మనం ₹1,00,000 ఇచ్చి బుక్ చేసిన హైటెక్ పూజారి గారు వస్తున్నారు. అమ్మో, ఎంత ఖర్చే! కనీసం దేవుడి మొహం కూడా కనిపించినంత నాగలేశారుగా. బాగా చేశారులేవే, డబ్బుంది కదా అని ఖర్చు పెట్టారు. సరే, అనామిక ఏది? పెద్దదిన పెరట్లో ఏదో చేసుకుంటుంది నాన్న. అలా అనుకుంటూ అందరూ పెరట్లోకి వెళ్తారు. అక్కడ అనామిక ఒక చిన్న పందిరి వేసింది. అరటి ఆకులు, మామిడి తోరణాలతో అలంకరించింది. మధ్యలో ఒక చిన్న బల్లపై పసుపుతో చేసిన అమ్మవారి ముఖం, దాని వెనుక పుస్తకాలు, పలకలు, పెన్నులు అందంగా పేర్చింది. చుట్టూ బంతిపూలు, తామరపూలతో అలంకరించింది. ప్రసాదంగా పసుపు రంగు పులిహోర, కేసరి, పరమాన్నం సిద్ధం చేసింది. వాతావరణం అంతా ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉందక్కడ. ఏంటొదినా ఇది? చాలా సింపుల్గా ఉంది, కానీ ఏదో తెలియని కలగనిపిస్తుంది. కల కాదు సురేష్, పేదరికంగా అనిపిస్తుంది. చూడు, మట్టి బొమ్మలు, పలకలు పెట్టారు. ఇదేమైనా అంగన్వాడీ స్కూలా? నిజమే అక్క, మనం అక్కడ డైమండ్స్ పెడితే ఇక్కడ బలపాలు పెట్టారు. కాంపిటీషన్ వన్ సైడ్ అయిపోయింది, మనమే గెలిచాం. గెలిపోటములు దేవుడు నిర్ణయించాలంజలి. పూజ మొదలు పెడదామా? మా పూజారి గారు వచ్చాక మొదలు పెడతాం, మీరు కానిచ్చేయండి. ఇంతలో అవని వాళ్ళు పిలిపించిన హైటెక్ పూజారి గారు హడావిడిగా వస్తారు. అమ్మగారు, నాకు టైం లేదు, తొందరగా కానిచ్చేయాలి. ఇంకో 4 చోట్ల అపాయింట్మెంట్లున్నాయి. దక్షిణ రెడీగా ఉంచారా? అంతే రెడీ పంతులు గారు, మీరు మంత్రాలు చదివేయండి. పూజారి మొబైల్స్ చూస్తూ మంత్రాలు చదవటం మొదలు పెడతారు. ఓం ఆం హ్రీం. అలా ఉండగా పూజ మధ్యలో పూజారి గారి ఫోన్ మోగుతుంది. హలో, వస్తున్నాను, 10 నిమిషాల్లో అయిపోతుంది, నైవేద్యం పెట్టండి. అంజలి 5 స్టార్ హోటల్ బాక్సులు తెచ్చి అక్కడ పెడుతూ, ఇదిగోండి పంతులు గారు, కాజు స్వీట్స్. ఏమిటమ్మా ఇది? దేవుడికి ప్లాస్టిక్ బాక్సుల్లో పెడతారా? విస్తరాకు లేదా? అది మేము మర్చిపోయాం, అయినా ప్యాకింగ్ బాగుంది కదా. సాంప్రదాయం ముఖ్యం తల్లి. సర్లేండి, ఏదోటి కానివ్వండి. అలా చెప్పి గబగబా మంత్రాలు ముగించేస్తాడు. అయిపోయింది, ఇక హారతివ్వండి. ఏంటి, అప్పుడే అయిపోయిందా? మేము గంటసేపు పూజ అనుకున్నామే. గంటసేపు చేస్తే నాకు గిట్టుబాటు అవదమ్మా, డబ్బులిస్తే వెళ్తానిక. అలా చెప్పి పూజారి గారు డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. అవని, అంజలి మొహాలు చిన్నబోతాయి. పూజలో ఏదో వెలితిగా అనిపిస్తుంది వాళ్ళకి. ఏంటొదినా, ఇంత ఖర్చు పెట్టారు, కానీ పూజ మాత్రం 5 నిమిషాలు అయిపోయింది. ఆ స్వీట్స్ దేవుడికి పెట్టినట్టు కూడా లేదు. ఓ పంతులు గారికి బుద్ధి లేదు. సరే, ఇప్పుడు పెద్దక్క పూజ చూద్దాం, తనేం గొప్పగా చేస్తుందో.
అలా అనుకుని అందరూ అనామిక పూజ దగ్గరికి వెళ్తారు. అనామిక స్వయంగా పూజ చేయటం మొదలు పెడుతుంది. అత్తయ్య, మావయ్య, సరస్వతి దేవి అంటే శబ్దస్వరూపిణి. ఆమెకి మంత్రాలు రాకపోయినా మనసులో మంచి మాటలుంటే చాలు. నేను మన పిల్లల భవిష్యత్తు కోసం మన ఇంట్లో అందరికీ మంచి బుద్ధి కలగాలని ఈ పూజ చేస్తున్నాను. అలా అని అనామిక కళ్ళు మూసుకుని శ్రావ్యంగా యాకుందేందు తుషారహార ధవల అనే శ్లోకాన్ని స్పష్టంగా భక్తితో పాడటం మొదలు పెడుతుంది. ఆమె గొంతులో ఉన్న మాధుర్యానికి, భక్తికి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు. అనామిక శ్లోకం పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి అక్షరాభ్యాసం చేయిద్దాం. అలా చెప్పి అనామిక ఒక పలక మీద ఓం అని రాసి అమ్మవారి ముందు పెడుతుంది. ఈ పలకలు, పుస్తకాలు మన ఊర్లోని పేద పిల్లలకి ఇద్దాం. విద్యని దానం చేయటం కన్నా గొప్ప పూజ మరొకటి లేదు. చాలా బాగా చేసేవమ్మా. నీ పాట ఏంటంటే సాక్షాత్తు ఆ సరస్వతి దేవి ఇక్కడే ఉన్నట్టు అనిపించింది. నిజమే, అవని వాళ్ళ పూజలో ఆడంబరం ఉంది గాని ఆత్మ లేదమ్మా. నీ పూజలో ఆత్మ ఉంది, పరమార్థం ఉంది. అదేంటి మావయ్య, మేము ఇంత ఖర్చు పెడితే మాది బాగోలేదా? కేవలం ఒక పాట పాడితే గొప్ప అయిపోతుందా ఏమిటి? అవును, ఇది అన్యాయం. మా పూజను తక్కువ చేస్తున్నారు. అవని, అంజలి, గొడవ పడకండి. ఇక్కడ గెలుపోటములు లేవు. కానీ నేనొక చిన్న విషయం అడుగుతాను. సరస్వతీదేవి చేతిలో ఉండేదేమిటి? ఏముంటుంది? వేనుంటుంది. ఇంకేముంటాయే? ఆ చేతిలో పుస్తకం ఉంటుంది, జపమాల కూడా. కరెక్ట్. పుస్తకం జ్ఞానానికి సంకేతం, వీణ కళలకు సంకేతం, జపమాల ఏకాగ్రతకు సంకేతం. అమ్మవారు ఎప్పుడైనా బంగారు నగలు వేసుకుని చేతిలో డబ్బు సంచులు పట్టుకుని కనిపించిందా? లేదు కదా. ఆమె శ్వేత వస్త్రధారిణి. మీరమ్మవారిని బంగారంతో ముంచెత్తారు కానీ ఆమె తత్వాన్ని మర్చిపోయారు. అందుకే మీ పూజలో మీకు తృప్తి దొరకలేదు. వదిన చెప్పింది అక్షరాల నిజం అవని. మనం డబ్బుతో దేవుణ్ణి కొనాలని చూసాం, కానీ వదిన భక్తితో దేవుణ్ణి గెలుచుకుంది. అవునంజలి, ఆ 5 స్టార్ హోటల్ స్వీట్స్ కన్నా వదిన చేసిన ఈ పరమాన్నం వాసన చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇదే నిజమైన ప్రసాదం. సురేష్, నువ్వు కూడా వాళ్ళ వైపేనా? నేను నిజం వైపు అవని. వసంత పంచమంటే చదువుల పండుగ, జ్ఞానాన్ని పంచే పండుగ. మనమేం చేశాం? మనం తినటానికి ఖరీదైన స్వీట్స్ తెచ్చుకున్నాం. మనలో స్వార్థం ఉంది. నిజమే అక్క, బావగారు చెప్పిందే కరెక్టేనేమో. మనం ఎంతసేపు మన నగలు, మన డెకరేషన్ గురించి ఆలోచించాం. అసలు పూజ ఎందుకు చేస్తున్నామన్నదే మర్చిపోయాము. ఆ సమయంలో అవని మౌనంగా ఉండిపోతుంది. అనామేక చెప్పిందన్నారుగా, ఎప్పటికైనా ఆడంబరాలు మానేసి అర్థవంతంగా బ్రతకడం నేర్చుకోండి. అనామేక పేద్దే కావచ్చు, కానీ గుణంలో మీకన్నా చాలా ధనవంతురాలమ్మా. ఆ మాటలకు అవని, అంజలిలకు జ్ఞానోదయం అవుతుంది. తమ అహంకారం ఎంత తప్పో వాళ్లకి అర్థమవుతుంది. అనామిక గొప్పతనం వాళ్ల కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. పెద్దక్క, మమ్మల్ని క్షమించు. మేము డబ్బు మత్తులో ఉండి అసలైన విలువలు మర్చిపోయాము. నువ్వు మాకన్నా అన్ని విషయాల్లో పెద్దదానివని నిరూపించుకున్నావు. అవును పెద్దక్క, నీ తెలివితేటలు, నీ సంస్కారం ముందు మా డబ్బు ఎందుకు పనికిరాదు. ఈ పోటీలో నువ్వే గెలిచావు. మా ఓటమిని ఒప్పుకుంటున్నాం. అయ్యో, ఇందులో గెలుపోవటం లేవున్నాయి చెల్లెమ్మలు. మీకు అమ్మవారి అనుగ్రహం కలగాలని నేను చెప్పాను. మన ముగ్గురు మీ ఇంటి కోడళ్ళం. ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి ఉంటే అదే కదా ఇంటికి పండుగ. చాలా సంతోషం అనామిక. ఈరోజు నిజమైన వసంత పంచమి జరుపుకున్నా. సరే, ఇంకా ఆలస్యం ఎందుకు? అనామిక చేసిన ఆ ప్రసాదం ఏదో అందరికి పెట్టు, ఆకలేస్తుంది. పదండి, అందరం కలిసి భోజనం చేద్దాం. ఆగండి అత్తయ్య, ఈరోజు వడ్డించే బాధ్యత మాది. పెద్దక్క చేసిన వంటని మేమే అందరికీ వడ్డిస్తాం. అవును, ఈ రోజు నుంచి పెద్దక్కే మాకు గురువు. తన దగ్గర మేము జీవిత పాఠాలు నేర్చుకుంటాం. అలా అవని, అంజలి మారిన మనసులతో అనామికను గౌరవించటం మొదలుపెట్టారు. అనామిక తన తెలివితేటలతో, ఓర్పుతో తోటికోడళ్ల మనసు గెలుచుకుంది. ఆ ఇంట్లో వసంత పంచమి నిజమైన ఆనందాన్ని నింపింది. ముగ్గురు కోడళ్ళు కలిసిమెలిసి ఉండటంతో శారదా ప్రసాదుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.